ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మీ అందరికీ ప్రభు నామములో నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన్ని ఎలా ఉన్నారు? శక్తిహీనంగా ఉన్నారా? లేకపోతే బలహీనంగా ఉన్నారా? మనుషుల మాటలకు కృంగిపోయి ఉన్నారా? దేవుడు నిన్ను లేవనెత్తడానికే ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నారు. ఆయన నీకు ఎవరు ఉన్నా లేకపోయినా, నీకేది ఉన్నా లేకపోయినా ప్రభు నీతో ఉన్నాడు. అందుకే నేనున్నాను, నీకు భయపడొద్దు. ఎవ్వరూ ప్రేమించినంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని ప్రతిరోజు దేవుడు మనకు తెలియజేస్తున్నారు. అందువల్ల ఎవరో నీకు లేరని దిగులు పడొద్దు. సృష్టికర్తే నీకు తోడుగా ఉన్నారు, నీకు తండ్రిగా ఉన్నారు. మరి ముఖ్యంగా మీలో ఇంకా ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి, లేక స్క్రీన్పై వస్తున్న నెంబర్కు వాట్సాప్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ వాగ్దానం చూస్తున్న వింటున్న మీరు కూడా తప్పక మీకు అనుకూలమైతే కామెంట్స్ అన్నీ చదవండి. వాక్యం చివరిలో మన ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన ప్రతి జీవితంలో అద్భుతాలు చేయబోతుంది. సమస్త మహిమ ఘనత ప్రభావంలో దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఒకవేళ మీకు విరోధంగా మనుషులు లేస్తున్నారా? స్వంత వారు అనుకున్న నేను వీరే నాకు శత్రులుగా మారారే అని నువ్వు బాధపడుతున్నావా? అధికారులు నీకు విరోధంగా పనిచేస్తున్నారా? నీవు నమ్మిన వారే నీకు విరోధంగా పనిచేస్తున్నారా? నీ భర్తే నీకు విరోధంగా ఉన్నారా? లేక నీవు నమ్మిన నీ భార్యనే నీకు విరోధంగా ఉందా? నీ బిడ్డలు నీకు విరోధంగా ఉన్నారా? శత్రువైన సాతాను నీకు విరోధంగా పనిచేస్తూ ఉన్నాడేమో. అయితే ఈరోజు ప్రభు సెలవిస్తున్నారు, ఏ విధమైన ఆయుధము నీకు విరోధంగా రూపింపబడుతూ ఉన్నా ఏది కూడా వర్ధిల్ల చెయ్యను, వర్ధిల్లదు అని. అవును, మనుషులకి లోకంలో విరోధంగా చాలానే ఆయుధాలున్నాయి. బాధించడానికి, వేధించడానికి, నశింపచేయడానికి, శ్రమ పెట్టడానికి, చివరకు అంతం చేయడానికి కూడా విరోధంగా శత్రువైన సాతాను ఇంకా క్రొత్త ఆయుధాలు కూడా సిద్ధపరుస్తూనే ఉన్నాడు. ఈ వాక్యాన్ని మనం పరిశీలిస్తే అందరికీ అని వ్రాయబడలేదు, కానీ నీకు విరోధంగా అని, నీకు అని వ్రాయబడి ఉంది. అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఆ ప్రత్యేకమైన వ్యక్తులకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. అయితే ఆ ప్రత్యేకత కలిగి ఉన్న వ్యక్తులు ఎవరు అని పరిశీలిస్తూ ఈ వచనాన్ని కొంచెం క్రిందికి చదివితే, యెహోవా సేవకుల యొక్క నీతి నా వలన కలుగుచున్నది, అది వారి స్వాస్థ్యము అని ఇక్కడ ఎంతో స్పష్టంగా వ్రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, నిజమే. దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ దేవుని యొక్క నీతి మార్గంలో నడుస్తున్న వారికి విరోధంగా రూపబడుతున్న ఆయుధము ఏదైనా దేవుడు వర్ధిల్ల చేయడు. వారికి ఆ విరోధుల కన్నా గొప్ప ఆయుధాన్ని దేవుడు దయచేశాడు. అదే ప్రార్థన అనే ఆయుధం. నిజంగా ఈ లోకంలో ఉన్న ప్రతి ఆయుధము కంటే కూడా శక్తి కలిగిన ఆయుధం ప్రభు మనకు ఉచితంగా అనుగ్రహించారో. ఎవరైతే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే ఏ శోధన వచ్చినా, ఏ వేదన వచ్చినా, విరోధంగా ఎవరు గుంపు కూడుతూ ఉన్నా వెంటనే ప్రభు సందులోకి వెళ్ళి మోకరించి ఆ పరిస్థితులన్నిటినీ, మనుషులనందరినీ, శత్రువు యొక్క పన్నాగములన్నిటినీ కూడా దేవుని చేతులకు అప్పగిస్తూ ప్రార్థిస్తారో, వారికి విరోధంగా గుంపు కూడుతున్న వారు ఎంత గొప్పవారైనా, శత్రు సమూహమే దిగివచ్చినా ఏది కూడా వర్ధిల్లదు. అదే ప్రార్థనలోని శక్తి. ఇంత అద్భుతకరమైన శక్తి కలిగిన ఆయుధాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు విరోధంగా ఉన్నా మాటల ద్వారా వారిని జయించలేకపోవచ్చు, మన క్రియల ద్వారా వారిని జయించలేకపోవచ్చు, మన ధనము ద్వారా వారిని జయించలేకపోవచ్చు, కానీ ప్రార్థన ద్వారా వారిని జయించగలుగుతాం. చూడండి, ఎస్తేరు గ్రంథాన్ని మనం చదివితే మొర్దెకైకి వ్యతిరేకంగా, ఎస్తేరుకు వ్యతిరేకంగా హామాన్ అనే వ్యక్తి అనేక పన్నాగాలు పన్నాడు.
రాజు దగ్గర మంత్రిగా ఉన్న హామాను మొర్దెకైను ఎస్తేరును కూడా హతమార్చడానికి యోధా జాతి మొత్తాన్ని హతమార్చి ఒక ప్రణాళికను రచించాడు. దానిని రాజు ఉంగరంతో ముద్రించేటట్లుగా చేశాడు. అయితే ఈ విషయం ఎస్తేరుకు తెలియబడింది. ఇక చేసేదేమీ లేదు, శాసనాన్ని మార్చగల శక్తి దేనికి లేదు. రాజు ఉంగరం చేత ముద్రించబడినది మార్చడానికి చివరికి రాజుకు కూడా అధికారం లేదు, ఇక చేసేదేమీ లేదని కృంగిపోయి ఇక మరణమే మాకని ఏడుస్తూ కూర్చోలేదు. కానీ ఎస్తేరు అంతకన్నా గొప్ప ఆయుధాన్ని పట్టుకుంది. 3 రోజులు తన చెలికత్తెలతో కలిసి ఉపవాస ప్రార్థన చేసింది. ఉపవాస ప్రార్థన అయిన తరువాత రాజు దగ్గరకు వచ్చింది. ఎస్తేరు ఇంకా దూరంగా ఉంది. దూరంగా ఉన్న ఎస్తేరును చూస్తూనే రాజుకు ఎస్తేరుపై దయ కలిగింది. ఎస్తేరును అడుగుతూ ఉన్నాడు, నీకేం కావాలో కోరుకో ఎస్తేరు, రాజ్యంలో సగం మట్టుకు నీకు కావాలా, అదేనే నీకు ఇస్తాను. అయితే దేవుడు ఎస్తేరు యొక్క ప్రార్థన విన్నాడు. మొర్దెకైకు ఎస్తేరుకు విరోధంగా రూపింపబడిన ఆ భయంకరమైన శాసనాన్ని దేవుడు మార్చివేశాడు. దేవుని బిడ్డలారా, హామానైతే వీరందరినీ ఉరితీయాలని భయంకరమైన ఉరికొయ్యను ఏర్పాటు చేశాడో అదే ఉరికొయ్యపై హామాను అతని కుటుంబం అంతా కూడా ఉరితీయబడ్డారు. ఎస్తేరుకు వ్యతిరేకంగా రూపింపబడిన ఆ శాసనం కొట్టివేయబడింది. ఆ దేశంలో ఉన్న యూదులందరూ కూడా రక్షించబడ్డారు. దేని వలన అంటే కేవలము ప్రార్థన అనే ఆయుధంతో. వారికి విరోధంగా ఉన్న మనుషులు చాలా గొప్పవారు ఆ రాజ్యంలో. అయితే దేవుడు మరణ శాసనాన్ని కొట్టివేశాడు. వారికి విరోధంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నశించిపోయారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఎవరు నీకు వ్యతిరేకంగా గుంపు కూడుతున్నా, ఎవరు నీకు శత్రువులుగా మారిపోతున్నా, శత్రువులను సహా మిత్రులుగా మార్చే దేవుడు మనకున్నాడు. నీ శత్రువుల ఇంట నీకు భోజనం సిద్ధపరిచే దినము ఉంది. నీవు కూడా ఎస్తేరు వలె ప్రార్థించినప్పుడు నీకు వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నా, ఎన్ని శాసనాలున్నా, వారు ఎంత గొప్పవారైనా నువ్వు భయపడొద్దు. నీవు కూడా ఎస్తేరు వలె ప్రార్థించినప్పుడు ప్రతి శాసనము కొట్టివేయబడుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీ ఇంటిలోనే నీకు శత్రువులు ఉన్నారా? ఒకవేళ నీ ఆఫీసులోనే శత్రువులుగా మారిపోయిన వారు నీకు విరోధంగా ఉన్నారా? నీకు విరోధంగా మాట్లాడుతూ ఉన్నారా? నీకు విరోధంగా పనులు చేస్తూ ఉన్నారా? అయ్యో నేనేమి చెయ్యాలి అని నీవు అనుకుంటున్నావా? ఒకవేళ నీ శరీరమే నీకు శత్రువుగా మారిపోయిందా? దేవునికి ఇష్టం లేని కార్యములు నీ శరీరం నీ చేత చేస్తూ ఉంటే ఈరోజు భయపడొద్దు. నీకు విరోధంగా ఉన్నది నీ శరీరమైనా, నీ బంధువులైనా, నీ స్నేహితులైనా, అధికారులైనా, ఎవరైనా కూడా ప్రార్థించు. ప్రార్థన చెయ్యలేని కార్యమంటూ ఏదీ లేదు. నీ జీవితంలో ప్రతి పరిస్థితిని కూడా మార్చగలిగిన శక్తి ప్రార్థనకుంది. ప్రతి మనిషిని మార్చగలిగిన శక్తి ప్రార్థనకుంది. నీకు విరోధంగా మాట్లాడుతున్న శత్రువులను కూడా మిత్రులుగా మార్చే శక్తి ప్రార్థనకుంది. ఈరోజు ప్రభు ఇస్తున్న వాగ్దానం అదే. నీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. ప్రతి ఆయుధాన్ని కూడా నేను నిర్వీర్యం చేయబోతున్నాను అని. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎవ్వరు నీకు వ్యతిరేకంగా ఉన్నా, ఎవ్వరు నీకు శత్రువులుగా మారిపోతూ ఉన్నా భయపడొద్దు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. యుద్ధము యెహోవాదే. దేవునికి అప్పగించు నీ యుద్ధాన్ని, దేవునికి అప్పగించు నీ జీవితాన్ని, దేవునికి అప్పగించు నీ మార్గమును, దేవునికి అప్పగించు నీకు విరోధంగా ఉన్న ప్రతి ఒక్కరిని, దేవునికి అప్పగించు. నీవు ఓడిపోతున్న ప్రతి విషయంలో కూడా దేవుడు నిన్ను జయింపజేయబోతున్నాడు. మీరెవరైనా ఏ పరిస్థితిలో ఉన్నా ఒక్క నిమిషం నాతో మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. గత రాత్రంతా మాకు తోడయుండి ఈ ఉదయాన నిన్ను స్తుతించే గొప్ప భాగ్యం ఇచ్చారు. నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా. మీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధము కూడా వర్ధిల్లదని సెలవిచ్చారు. ఈ వాగ్దానము ఎంతమంది నమ్ముతున్నారో అందరి జీవితాల్లో నెరవేర్చబడునుగా యేసు నామములో. వారికి విరోధంగా ఉన్న పరిస్థితి ఏదైనా, ఎవ్వరు మార్చలేనిదైనా మార్చగలిగిన శక్తి నీకుందేయ్యా. ప్రతి జీవితంలో కూడా ప్రతి పరిస్థితిని మార్చండి. వారికి విరోధమైన ప్రతి పరిస్థితిని కూడా అణచివేయండి. వారికి విరోధంగా లేస్తున్న ప్రతి శత్రు పోరాటమును అణచివేయండి. వారికి విరోధంగా లేస్తున్న ప్రతి మనిషిని కూడా అణచివేయండి. వారికి విరోధంగా లేస్తున్న ప్రతి ఆయుధాన్ని అణచివేయండి. వారికి విరోధంగా ఒకవేళ వారి శరీరమే ఉంటే అణచివేయండి అయ్యా. అవును, ఈ లోకంలో శత్రువులందరికంటే శరీరమే ప్రధాన శత్రువయ్యా. శరీరాన్ని జయించలేక ఎంతమంది పాపములో ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా విడిపించండి అయ్యా. జయించడానికి శక్తిని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని విడిపించండి అయ్యా. జయించే శక్తిని దయచేయండి.
ఆర్థిక బంధకాలను జయించలేక కృంగిపోతున్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి తండ్రి. వారికి విరోధంగా అనారోగ్యం ఉంటే అణచివేయండి అయ్యా. వారికి విరోధంగా లేస్తున్న కోర్టు కేసెస్ని మీరు అణచివేయండి అయ్యా. వారికి విరోధంగా లేస్తున్న అజ్ఞానమును అణచివేయండి అయ్యా. వారికి విరోధంగా ఏ ఆయుధము రూపింపబడుతూ ఉన్నా నమ్మిన వారందరి జీవితాల్లో నజరేయుడైన యేసు నామములో ప్రతి ఆయుధము అణచివేయబడునుగాక. తండ్రి నీకు వందనాలు. యేసు నామమును బట్టి మాత్రమే ప్రతి ఆయుధము కూడా అణచివేయబడుతుందని నమ్ముతున్నాను. అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎన్నో సంవత్సరాలుగా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని తెరవండి. అనేక సంవత్సరాలుగా వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో అద్భుతం జరుగునుగాక. అనేక సంవత్సరాలుగా ఉద్యోగుల కోసం ఎదురు చూసిన బిడ్డల జీవితాల్లో అద్భుతం జరుగునుగాక. అనేక సంవత్సరాలుగా పొలం సమస్యలను గూర్చి, ఇంటి సమస్యలను గూర్చి, కుటుంబ కలతలను గూర్చి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా అద్భుతం చేయండి. భార్య వారికి వ్యతిరేకంగా లేచిన, భర్త వారికి వ్యతిరేకంగా లేచిన ప్రతి విధమైన వ్యతిరేకతను మీరు అణచివేసి తిరిగి సమాధానాన్ని, సంతోషాన్ని దయచేయండి. స్వంత గృహాలు లేని బిడ్డలందరికీ స్వంత గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న వారికి మీరు తోడుగా ఉండండి. ప్రత్యేకంగా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నానయ్యా. మీ జ్ఞానాత్మతో నింపండి తండ్రి. ఎగ్జామ్స్ చక్కగా రాయడానికి సహాయం చేయండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి నడిపించండి. ప్రత్యేకంగా గర్భంతోని బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఈ నూతన సంవత్సరం అంతా తోడుగా ఉండి చేపట్టి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు చేసే ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించి, వారు వెళ్ళి ప్రతి స్థలంలో నీ దూతల్ని తోడుగా ఉంచి, వారు ప్రారంభించే ప్రతి ప్రారంభము మీరు ప్రారంభించి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇక కలవరపడకండి. మీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధం కూడా ఇక వర్ధిల్లదు. దేవుడు ప్రతి ఆయుధాన్ని కూడా అణచివేయబోతున్నాడు. నమ్మిన వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడబోతోంది. నేను నమ్ముతున్నానన్న వారందరూ వాగ్దానాన్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.